శోభన్ బాబు చిత్ర విశేషాలు చెల్లెలి కాపురం. తన అందాల హీరో ఇమేజ్కు భిన్నంగా నల్లటి మేకప్తో నటించి అటు ప్రేక్షకులను ఇటు విమర్శకులను సమానంగా ఆకర్షించిన శోభన్ బాబు చిత్రం చెల్లెలి కాపురం. నటభూషణ నట జీవితంలోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా చెప్పదగ్గ చెల్లెలి కాపురం చిత్రం 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే బంగారు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మరే నటునికి సాధ్యపడని బంగారు నంది హ్యాట్రిక్ వరుసగా 3 ఏళ్లు 71 చెల్లెలి కాపురం, 72 కాలం మారింది, 73 శారద చిత్రాలకు అందుకున్న ఏకైక తెలుగు హీరో శోభన్ బాబు మాత్రమే. తెలుగులో అగ్ర హీరోలలో హీరో కవిగా నటించి అంతకుముందు సక్సెస్ సాధించడం ఎవరికీ సాధ్యపడలేదు. అది హీమ్యాన్కు చెల్లెలి కాపురంతోనే ప్రారంభం మరియు మల్లెపువ్వుతోనే అంతం. చెల్లెలి కాపురం చిత్రంలో మనిషి రూపు కన్నా మనసు ముఖ్యమనే ఆలోచన గల అందమైన యువతిగా కళాభినేత్రి వాణిశ్రీ అభినయం అద్భుతం. నవంబర్ 27, 1971 నాడు చెల్లెలి కాపురం చిత్రం 26 కేంద్రాలలో మొత్తం 26 థియేటర్లలో విడుదలైనది. చెల్లెలి కాపురం చిత్రం అత్యధికంగా హైదరాబాద్ ప్రభాత్ థియేటర్లో 48 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడినది. షిఫ్ట్ మీద హైదరాబాద్లో 10 వారాలు ప్రదర్శించబడినది. విజయవాడ మరియు మరో 10 కేంద్రాలలో 41 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడి, విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి కేంద్రాలలో షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడినది. చెల్లెలి కాపురం విడుదలైన రోజు అనగా నవంబర్ 27, 1971 నాడు విజయవాడ నగరంలో ఏకంగా 6 థియేటర్లలో హీమ్యాన్ నటించిన కొత్త చిత్రాలే మెయిన్ థియేటర్లో ప్రదర్శింపబడటం 70వ దశాబ్దంలోనూ ఆ తర్వాత కూడా నేటి వరకు హీమ్యాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం. శ్రీలక్ష్మి చెల్లెలి కాపురం మొదటి రోజు, విజయ తహసీల్దార్ గారమ్మాయి 16వ రోజు, మేనకా ఏసీ తల్లి కొత్తులు 23వ రోజు, సరస్వతి కూతురు కోడలు 29వ రోజు, మారుతి రామాలయం 37వ రోజు, జైహింద్ చిన్ననాటి స్నేహితులు 53వ రోజు. పై 6 చిత్రాలు 6 వేర్వేరు థియేటర్లలో నవంబర్ 27, 1971 నుండి 6 రోజుల పాటు ప్రదర్శించబడినవి. అన్నీ మెయిన్ థియేటర్ రన్నింగ్లే అని గమనించాలి.